నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. తాతయ్య, ఇలా ఎలా ఉండగలుగుతున్నావు తాతయ్య? సీరియస్లీ, ఎవరింట్లో అయినా ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఇంత లైట్గా ఎవరూ తీసుకోరు. అలాంటిది నేను ఆల్మోస్ట్ డెత్ ఎడ్జ్ దాకా వెళ్ళొచ్చాను. నీకేం అనిపించడం లేదా? నువ్వు మరణవంచు దాకా వెళ్ళొచ్చావని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటి? నేనే చెప్తున్నాను. నువ్వెవరు చెప్పడానికి? మృత్యువుని, దాని అంచుని నువ్వు చూడగలిగావా? లేదనుకో, కానీ ఆర్య, మనిషిని మృత్యువు చూడగలదు, కానీ మృత్యువుని మనిషి చూడలేడు. రెండింటికి చాలా భేదం ఉంది. అయిన వాళ్ళకి ఏదైనా అయితే అంతవరకు ఎందుకు? అసలు ఈ లోకంలో నీకు నేను, నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు కదా. మరి ఇంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నావు తాతయ్య? నువ్వు బానే ఉన్నావు కదా ఆర్య, క్షేమంగానే తిరిగొచ్చావు కదా. మరి ఈ ఆందోళన దేనికి? ఈ లోకంలోకి నువ్వొచ్చిన పని పూర్తి కాలేదు. జన్మకో పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థాన్ని అర్థం చేసుకోవడంలోనే అంతా ఉంటుంది. నీ ముందు ఎంతో జీవితం ఉంది, ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇదంతా పంచాంగం చూసో, నీ జాతకం చూసో చెప్పడం లేదు. ఇది కర్మ సిద్ధాంతం. నీ వల్ల జరగాల్సింది ఏదో ఉంది. అది ఏంటి అనేది తెలపడానికే ఆ భగవంతుడు నీకు మొదటి సంకేతం పంపాడు. ఏంటో తాతయ్య, నువ్వు మూసిన పుస్తకంలా కనిపిస్తావు. టైటిల్ చూస్తే లోపల ఏదో ఉందనిపిస్తుంది, తెరిచి చదివితే ఏమీ అర్థం కావట్లేదు. బ్రో, గవని నేను చెప్తా గానీ ముందు ఎడికెళ్ళండి, అడుగు పదా. తాతయ్య, బ్లెస్ మీ తాతయ్య. పద.